ఇరాన్ దెబ్బ, గల్ఫ్లో 13 అమెరికా స్థావరాలు ధ్వంసం. ఇజ్రాయెల్, అమెరికా తమపై దాడులు చేస్తుండడంతో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతుంది. మిసైల్, డ్రోన్లతో దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లోని 13 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక సైనిక స్థావరాలు ఏమాత్రం నివాస యోగ్యం కాని విధంగా మారిపోయినట్లు తెలిసింది. ఈ స్థావరాల్లో కమ్యూనికేషన్ సిస్టంలో, ఎయిర్ ఫీల్డ్ మౌలిక సదుపాయాలు, ఆయిల్ పైప్ లైన్ ధ్వంసమైనట్లు పేర్కొంది. ఇరాన్ దాడుల వల్ల అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం జరిగినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇరాన్ దాడుల వల్ల అమెరికా సైనికులు తమ హోటళ్లు, కార్యాలయాలు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. అంతేకాదు, ఈ నిరంతర దాడుల వల్ల అమెరికా సైన్యంలోని పలు భాగాలను కూడా రిమోట్ వార్ఫేర్ స్థితికి వెళ్లిపోయినట్లు కొందరు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల మోహరింపుపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు కీలక నేతలు మృతి చెందారు. శుక్రవారం నాటికి యుద్ధం 27 రోజులకు చేరింది. మరోవైపు ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే 5 రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై, ఇంధన సదుపాయాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీన్ని మరో 10 రోజులకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.